సో ఇప్పుడు అంటే అదివరకు మీరు ఎన్నో సినిమాలు చేసి ఉండొచ్చు, కానీ ఈ సినిమాకి హనుమాన్కి నందు మాస్టర్ స్టేజ్ మీదకి వచ్చి అట్లా మాట్లాడే సందర్భం రావటం అనేది, అంటే ఈ మధ్య చాలా కాలం అయింది మేము అట్లా చూసి మిమ్మల్ని. సో అంటే ఏమన్నా ఒక రకమైన ఎమోషన్కి గురైనట్టు అనిపించింది? ఎమోషన్ గురి కాలేదు, చాలా సంతోషపడ్డా. ఓకే, చాలా సంతోషపడ్డా. ఆల్రెడీ 2-3 సార్లు కూడా ప్రెస్ ల్యాబ్లో పిలిచారు, టీజర్ రిలీజ్ చేయడం కానీ సాంగ్ రిలీజ్ చేయడం కానీ. నాకు షూటింగ్ ఉంది కాబట్టి రాలేకపోయాను. అవునా? షూటింగ్ ఉంది కాబట్టి రాలేకపోయాను. ఆల్రెడీ వాల్మీకి గారు ఫోన్ టచ్లో ఉన్నారు. మాస్టర్ ఇట్లా పలానా రోజు సక్సెస్ టీజర్ ఉంది రావాలి, ట్రైలర్ రిలీజ్ ఉంది రావాలి, తర్వాత ఆడియో రిలీజ్ రావాలంటే అన్నయ్య షూటింగ్లో ఉన్న అన్నయ్య లేదంటే అవుట్డోర్లో ఉన్న అన్నయ్య అన్న. సరే మాస్టర్ నేను చెప్తాను ప్రసాద్ వర్మ గారు అన్న. సరే సారీ అన్నయ్య అనేవాడిని. వాల్మీకి గారు చాలా కూల్గా మాట్లాడుతుంటారు అన్నయ్య. సో మొత్తానికి ఇప్పుడు కుదిరింది సక్సెస్ సెలబ్రేషన్, గ్రాటిట్యూడ్ మీట్ అని పెట్టిన రోజు మీకు షూటింగ్ లేకపోవడం చాలా ఆనందం అండి. స్టేజ్ మీద పిలిచి ఫస్ట్ టైం అనుకున్నట్టేనా అందరూ పెద్ద పెద్దోళ్ళకి మాట్లాడతారులే, మా తర్వాత వాళ్ళు చూసి మనం మాట్లాడదాం అనుకున్నా. సడన్లో యాంకర్ గారు పిలిచి హీటర్ సాయి గారిని హార్ట్ రాజా మన నాగేంద్ర పిలిచినప్పటికి నాకు డౌట్ వచ్చింది. మనం పిలుస్తారేమో డౌట్ వచ్చింది. సో ఏం మాట్లాడాలి ఏం లేదండి. ఇంకా వాళ్ళు మాట్లాడి నేను కూడా యాక్చువల్గా చాలా మాట్లాడాలనుకున్నాను. ఎటో 50 days ఫంక్షన్ ఉంది, నెక్స్ట్ మాట్లాడారు, అప్పుడు మాట్లాడుతున్నా స్టేజ్ మీద. అంటే ఎవరెవరు ఎంత కష్టపడ్డారు ఈ హనుమంత్ సక్సెస్ కారణం డైరెక్టర్ గారు, వాళ్ళ సిస్టర్ మేడం గారు స్నేహ పేరు స్నేహ అనుకుంటానే. కానీ మేడం కూడా మంచి టాలెంట్స్ పెట్టండి. చాలా ఇప్పుడు నేను బాబు గారి దగ్గర దాదాపు 7 సంవత్సరాలు ట్రావెల్ చేశాను. పెద్ద నాకు సీజీ షాట్లో ఆయన దగ్గర నేర్చుకున్నా, సీజీ ఎలా చేయాలి అనేది ఆయన దగ్గర నేర్చుకున్నాను. ఆయన బొమ్మ ఒక హార్ట్ రాసేట బొమ్మతో గీత ఇచ్చాడు. ఆ చిన్న పిల్లడు కూడా షార్ట్ చేస్తారు, అంత అద్భుతంగా ఆయన షార్ట్ బై షార్ట్ ఫ్రేమ్ ఇంత అంటే ఇంతే ఉంటుంది, కళ్ళు అంటే కళ్ళు ఉంటుంది, ప్రొఫైల్ అంటే ఫుల్ బాడీ హాఫ్ బాడీ మొత్తం ఆయన స్కెచ్లో ఉంటుంది అన్న. అది చూసి షార్ట్ బై షార్ట్ మనం చేయొచ్చు. అలా కొన్ని బాబు గారి దగ్గర అంటే సిరి బాబుకి ఫస్ట్ మా గురుగారు చేశారు, రాజు మాస్టర్ గారు 2 ఎపిసోడ్లు చేశారు. జిఆర్కే రాజు గారు కెమెరామెన్, బాబు గారు చేసినప్పటికీ అది ఫస్ట్ లక్ష్మీస్వామి అవతారం హిరణ్యకేశుని చంపి మోసుకొచ్చి గుమ్మ కూర్చొని పొట్ట చీల్చాడు. ఏది మన టీవీ కోసం చేసిందా? ఈటీవీది 95లో అది భాగవతం శ్రీ భాగవతం. 95లోనే సేమ్ ఫిల్మ్ షూట్ ఓపెనింగ్, అది ఓపెనింగ్ ఇది ఓపెనింగ్ షూట్ చేయడం. 2 ఎపిసోడ్ మాస్టర్గా చేశారు. ఇంకా మిగతాది నేను చేశాను. అప్పుడు నేను మాస్టర్ అయిపోయాను. అయిపోయిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ నాకు ఇచ్చారు. పిలిపించి నిదానంగా నాకు ఇలా కావాలి, ఇలా చేయాలి, ఇలా కావాలి, చేసి చేస్తాం గురుగారు. కృష్ణుడు అవతారం, రాక్షసుడు కృష్ణుని చంపేదేవి గద తీసుకొని కృష్ణుని నక్కుతాడు. చిన్న పిల్లడు కృష్ణుడు మాయమవుతాడు. చూసి అనుకుంటాడు, మళ్ళీ తిరుగుతాడు, తిరిగి ఆయన అక్కడ పడతాడు, అక్కడున్నాడు, మళ్ళీ ఆపోజిట్ ఉన్నాడు. ఒకటే ఫ్రేమ్లో కృష్ణుడు 4-5 యాంగిల్ మారుతుంటాడు, రాక్షసుడు 4 యాంగిల్ మారుతుంటాడు. హిరణ్యకశిపుడు అప్పుడు తర్వాత రాక్షసుని పట్టి చంపడం కరెక్ట్ నడుస్తుంటాడు. కరెక్ట్ కృష్ణుడు బాడీలో దూరిపోతాడు, బాడీలోంచి అలా చూస్తాడు, చూసి అనుకుంటాడు. ఇలా కొన్ని గురుగారితో నేర్చుకున్నా. ఇంకా అక్కడి నుంచి నాకు సీజీ షాట్ ఎలా చేస్తే బాగుంటుంది. అంటే సీజీ అనేది చేయొచ్చు, అది ఏది ఇంపార్టెంటో దానికే చేయాలి. సీజీ చిన్న షార్ట్లో ఉంటుంది. ఇప్పుడు వచ్చే డైరెక్టర్లు కొంచెం అది సీజీలో చేసేద్దాం, ఇది సీజీ అంటారు. నేను చాలా వరకు సీజీ అనేది అవాయిడ్ చేస్తాను. అది కావాలి అన్నప్పుడు తప్పనిసరిగా చెయ్యాలన్నప్పుడు సీజీలో చేయాలి. చిన్న షార్ట్లు కూడా సీజీలో అవసరం లేదన్న. టెక్నాలజీ ఉన్నప్పుడు సీజీ అవసరం లేదు. నాకు ఎందుకంటే పెద్ద డైరెక్టర్తో చేశాను. మా గురుగారు నేర్పించింది ఒకటేనే నాకు, కథ ఇన్వాల్వ్ అవ్వాలి, కథ వినాలి, కథ తగ్గట్టు ఫైట్ కంపోజ్ చేయాలి, అప్పుడు సినిమా సక్సెస్ అవుతుంది. కథ వినిన తర్వాత కథను పక్కన పెట్టి నువ్వు ఏదో ఫైట్ గొప్పగా చేయాలనుకోని నీ పేరు వస్తుంది గొప్పగా చేయాలంటే కథకి ఫైట్కి సంబంధం లేకుండా పోద్ది. అంటే ఫైట్ కూడా కథలో భాగంగా ఉండాలి. కథలో ఇన్వాల్వ్ వస్తుంది. ఫైట్ అనేది కథ స్టార్ట్ అవుతుంది. కథలో ఇప్పటికొచ్చేది ఫైట్, డాన్స్ అయినా ఫైట్ అయినా ఆర్టిస్టులు అయినా కామెడీ అయినా సన్నివేశం అయినా సెంటిమెంట్ అయినా కథనే మెయిన్. ఆ కథలో వచ్చేవి ఇవన్నీ నవరసాలు ఉంటుంది. మా గురుగారు చెప్పేవారు, అది ఎయిటింగ్ సెన్స్ నేర్చుకో. రాజు గారా? మా గురుగారు రాజు మాస్టర్ గారు.
ఎయిటింగ్ సెన్స్, కెమెరా యాంగిల్స్, ఉమ్. సబ్జెక్టివ్ను ఉమ్. తగ్గట్టు 4 విధాలు చెప్పండి డైరెక్ట్గా. నచ్చితే ఓకే, ఉమ్. లేదంటే డైరెక్ట్తో ఫాలో. ఉమ్. డైరెక్ట్గా ఏది కావాలి, ఎలా కావాలి చేసి పెట్టు. అదే, లేదా మీకు ఏదన్నా థాట్ వస్తే అది చెప్పి కన్విన్స్ చేసుకుని అని నేను చెప్తున్నా. సరే బస్ ఇది బాగుంది అంటారు, లేదు బస్ ఇలా చేద్దాం ఇట్లా అంటే ఓకే, నేను కాంప్రమైజ్ చేసుకుంటూ వెళ్తుంటా. అదే. అలా కొన్ని విధాలు కొన్ని కెమెరామెన్స్ కూడా మస్తు ఈ యాంగిల్ ఇటు పెడితే బాగుంటుంది, లేదంటే లో యాంగిల్ పెడితే బాగుంటుంది, మస్తు లేదంటే క్లోజ్లో పెడితే బాగుంటుంది, వైడ్ యాంగిల్లో బోల్డ్ క్లోజ్ పెడితే బాగుంటుంది. సరే ఓకేనా అంట. నేను నాకు ఖచ్చితంగా నాకు ఇక్కడే కావాలి, నువ్వు ఇక్కడే పెట్టు అని ఎప్పుడు పోరాడను. ఓకే. ఒక కెమెరామెన్, ఒక డైరెక్టరు, ఒక ప్రొడ్యూసరు, ఒక ఆర్ట్ డైరెక్టరు, కో డైరెక్టరు, అసిస్టెంట్ డైరెక్టర్లు, లిరిక్ రైటర్స్ వీళ్ళందరూ కూర్చొని ఒక 6 months, 1 year, 1.5 year ట్రావెల్ అవుతుంది కథని. అదే. లాస్ట్ మనం ఎన్నుకుంటారు, ఫైట్ మాస్టర్ ఎవరు పెట్టుకుని బాగుంటుంది, డ్యాన్స్ మాస్టర్ పెట్టుకుంటే ఎవరు బాగుంటుంది అని. అప్పుడు మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు కథ చెప్తారు. మసలు ఈ సిచ్యువేషన్ వచ్చేప్పటికి ఈ ఫైట్లు ఉండాలి, ఈ ఫైట్లు ఉన్న మసలు 4 ఫైటర్స్ 6 ఫైటర్స్ అని చెప్తారు. సార్ అలా కాదు సార్, నేను ఇలా చేస్తాను సార్, నేను అలా చేస్తానంటే అదేంటి వాళ్ళు 1 సంవత్సరం 2 సంవత్సరాలు కథలకు వచ్చిన వాళ్ళు ఉన్నోళ్ళు మన సార్ల మధ్యలో పోయి కథను పక్కన పెట్టి మనం ఇలా చేస్తా అలా చేస్తానంటే బాగుంటుంది. అదే. వాళ్ళకి డైరెక్టర్ గారికి ఎప్పుడు మనసు నొప్పికూడదు. వాళ్ళకి ఏది కావాలో మనం చేసి పెట్టడం మేము బాధ్యత. వాళ్ళకి ఆల్రెడీ ఒక విజన్ ఉంటుంది, ఆ సీన్ ఎలా రావాలి, ఫైట్ ఎలా ఉండాలి. సో అందులో ఎక్స్పర్ట్ ఎవరో మీరు ఎక్స్పర్ట్లు కాబట్టి మిమ్మల్ని పిలుచుకొని మీ చేత చేయించుకుంటారు. ఇప్పుడు కథ ఇప్పుడు బోయపాటి గారు ఉన్నారు, అండ్ పవర్ డైలాగ్లో ఉంటుంది. అసలు ఆ ఫైట్ ఎలా చేయాలి ఆయన చెప్పేస్తారు. అంటే పవర్లో డైలాగ్ ఉంది కాబట్టి ఆ ఫైట్ అంత అద్భుతంగా ఉంటుంది. బాలయ్య చూసుకోవచ్చు, చిరంజీవి తీసుకున్నా, ఎన్టీఆర్ తీసుకున్నా, రామ్ చరణ్ తీసుకున్నా, అల్లు అర్జున్ తీసుకున్నా, ఎమోషన్ ఎక్కువ ఉంటుంది, ప్రభాస్ తీసుకున్నా, పెద్ద పెద్ద డైలాగ్ అంటే ఆ ఎమోషన్ తగ్గట్టు డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ తగ్గట్టు ఫైట్ కూడా ఎమోషన్ ఉండాలి. అదే, ఆ రేంజ్లో ఉండాలి. ఇప్పుడు మనకు కొత్త అబ్బాయి ఉన్నాడు అనుకోండి హీరోగా, చిరంజీవిలాగా ఫైట్, అల్లు అర్జున్లాగా ఫైట్ కావాలంటే అది వాళ్ళు వేరేగా ఉంటుంది. కొత్త అబ్బాయి వర్కౌట్ కాదు, దానికి తగ్గట్టు చేయాలి. ఆయన బాడీ లాంగ్వేజ్ ఏది, ఆ బాడీ లాంగ్వేజ్ తగ్గట్టే చేయాలి. నేను అదే ఇప్పుడు ఆర్టిస్టులు బాడీ లాంగ్వేజ్ చూస్తాను. ఇప్పుడు కంపెనీ మన పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళకి డూపులు కావాలి విలన్స్కి. చాలా మంది విలన్స్ డూపులు ఉంటుంది. వాళ్ళకి బాడీ లాంగ్వేజ్ ఏది ఉందో నేను అదే కంపోజ్ చేస్తాను. సాధారణంగా వయసు ఎక్కువ ఉన్న ఆర్టిస్టులకి డూపులు పెట్టాల్సి వస్తుంది కదా. అది ఏజ్లో కూడా చూస్తాం, బాడీ లాంగ్వేజ్ చూస్తా, ఈయన చేయగలరా, చేస్తాడా, చేయగలడా. ఒకవేళ పర్లేదు అనుకో, నేను డూప్ పెట్టి పడేస్తా, ఆ నిలబడితో ఫైట్ చేపిస్తా. మీరు కూడా డూపుగా పనిచేసిన వాళ్ళే కదా. నేను బాలకృష్ణ గారు డూప్ వేసాను, కృష్ణ గారు డూప్ వేసాను, చిరంజీవి గారికి డూప్ వేసాను, రిక్షోడికి. అవునా? గొప్పిండలో వచ్చి బాలకృష్ణకి వేసాను, కృష్ణ గారికి వచ్చేమో జగదగుడికి వేసాను. సాగర్ గారి సినిమా, సాగర్ గారు. అలా వచ్చి మన రజనీ సార్కి మన భాష. అవునా? భాషలో రజనీకాంత్ గారు కూడా 15 సంవత్సరం నుంచి ఒళ్ళు వచ్చింది, కానీ నేను ఎక్సర్సైజ్ చేసి మానేసాను. నాకు షూటింగ్లో దెబ్బ తగిలింది. ఇక్కడ నరం కట్ అయిపోయింది, ఇది ఉండదు. ఇక్కడ ఇంత ఉండే మజిల్స్ ఇక్కడ లేదు. ఓకే, టోటల్ మొత్తం ఉంటుంది. అందుకు లేకుంటే నేను డిప్స్, డబుల్ బారు, సింగిల్ బార్ చేసేవాడిని. ఇప్పుడంతా జిమ్లు వచ్చేసినాయి, ఫిజికల్ బాడీకి ఎక్సర్సైజ్ చేయాలని. ఇప్పుడంతా ఓన్లీ హనుమాన్ బయట చేసేవాడిని. ఓకే. ఏ సినిమాకి జరిగింది అది? ఇది దాదాపు 99 జరిగిందన్న. ఏ సినిమాకి? ఇది హరీష్ పేరు హీరో, కోట శ్రీనివాస ఎమ్ముడు క్యారెక్టర్ ఉంటుంది. ఓకే. మా బాబుమోహన్ గారు చిత్రగుప్త. అది ఓకే. అది వచ్చి మన సేక్పేటలో డైరెక్టర్ వచ్చి భరతనందన్. ఓకే, భరతనందన్ గారు. అది చేసాం. అది చేసిన తర్వాత తగిలింది. అప్పటి నుంచి నేను ఈ డిప్స్ ఏమైంది అంటే ఎవరికి చేసేటప్పుడు? నేను ఫైటర్గా అంటే ఒక 10 feet హైట్ అన్న. ఇప్పుడంతా రోపులు, బిట్స్ అని వచ్చినాయి. ఓకే. 10 feet హైట్ నుంచి పంచి కొడితే నేను అలా తిరిగి పడాలి, కిందకి వచ్చి పడాలి. కింద దిమ్మ ఉంది, దిమ్మ కరెక్ట్ పడాలి. సిమెంట్ దిమ్మ, ఆ కూర్చునే దిమ్మ. అది ఆ దిమ్మ వచ్చి కింద పడాలి. ఓకే. దాని మీద పడి దాని మీద కింద వచ్చి పడాలి. 2 కెమెరాలు పెట్టారు, ఒకటేమో పైన ఒక కెమెరా ఉంది, లోగలు ఉంది. నేను ఫైట్ చేసేటప్పుడు నాతో కూడా కెమెరా టిల్లోన్ చేయాలి. మా గురుగారు కెమెరా టిల్లోన్ చేయాలి, కింద ఉండి నాతో పాటు టిల్లోన్ చేయాలి, దమ్ము పడి పడాలి.
నేను చేసిన ఏరా నందుగా చేస్తా అంటే మాస్టర్ ఓకే మాస్టర్ రాజు మాస్టర్నా? గురుగారే. నాకు డైరింగ్ డాష్ అక్కడ ధైర్యం. ఓకే. ఏదైనా చేయాలి అంటే కష్టపడి చేస్తా, 24 hours నిద్ర లేకుండా తిండి లేకుండా చేస్తా. నాకు వర్క్ కావాలి, నేను ముందుకు రావాలి, అలా చేసేవాడిని. రన్నింగ్ బస్సులు ఎక్కేవాడిని, రన్నింగ్ ట్రైల్ నుంచి పడేవాడిని, తర్వాత లారీల నుంచి పడేవాడిని రన్నింగ్లోనే. ఓకే. బైక్ మీద కిడ్డీలు అవ్వడం, పడ్డాలు అవన్నీ చేసేవాడిని. గురుగారు మాస్టర్ గారు ఫస్ట్ నన్నే పిలిచేవాడు మాస్టర్. రెండుగా రా చేయనివాడు. అంటే నేను వెనక ముందు ఆలోచించాడు, గురుగారు ఏం చెప్పాడో చేయాలంతే. అంతే, వెనక ముందు అసలు వెనక ముందు ఆలోచిస్తారు. ఇప్పుడు కొద్ది వెనక ముందు ఆలోచిస్తారు వచ్చే కుర్రోళ్ళందరూ. కొద్దిగా కొంతమంది రెస్పెక్ట్ ఇస్తారు మాస్టర్లకి, కొంతమంది ఇవ్వట్లేదు. అంటే తెలియదు ఇండస్ట్రీ, అంటే కొత్తగా కుర్రోళ్ళు అదే అంటే ఇండస్ట్రీలో ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. మా గురుగారితో నేర్చుకుని అదేనా, క్రమశిక్షణ నేర్చుకో, టైమింగ్ మెయింటైన్ చేయి. జీవితంలో టైమింగ్ అనేది మెయింటైన్ చేస్తే నీ లైఫ్ ఎప్పుడు అలా ఉంటుంది. నువ్వు ఆ టైం మెయింటైన్ చేయాలనుకో నువ్వు వెనకపోయినట్టే. నేను ఇప్పుడు అదే మెయింటైన్ చేస్తాను. టైం 6 o'clock లొకేషన్లో అంటే 6:30 మన 5:30 ఉంటా. అదే అంటే టైమింగ్ మెయింటైన్ అన్ని కరెక్ట్ టైం అయిపోతే అనుకున్న టైంకి అన్ని అయిపోయినాయి అనుకోండి, ఇబ్బంది లేదు. లేకపోతే ఖర్చు పెరిగిపోతుంది కదా. ఇప్పుడు మన గురించి వెయిట్ చేస్తారు కదా. అవును, మిగతా ఇబ్బంది పెట్టినట్టు ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు మాస్టర్ ఏంటి మాస్టర్ 6:30 చెప్పాము 7కి వచ్చారు అని అనుకోండి, అంతే మన గురించి వెయిట్ చేస్తుంటారు అక్కడ. అవును అవును, అందుకు అట్లా ఇబ్బంది పెట్టిను. వాళ్ళు రాకుండా మనకు చెప్పింది 7కి ఫస్ట్ ఆడినప్పుడు 6:30 లోపల ఉంటా. అంతే, ఇంకా ముందే ఉంటా. అయ్యో వాళ్ళు రాలేదు కదా, వీళ్ళకి మనం ముందు వచ్చాం కదా, ఎప్పుడు ఫీల్ కాదు. ఎందుకంటే బతికేది ఇండస్ట్రీ దిమ్మిదే. ఇది లేకపోతే బయట ప్రపంచం లేదు మాకు. సరే, అప్పుడు ఏం జరిగింది చెప్పండి. మనం వాళ్ళు డివియేట్ అయ్యాం అలా. ఆ పని పడిన తర్వాత క్యార్ పని టిల్లోని చేయాలి. నేను పని నుంచి పడ్డా, కరెక్ట్ పడి రోల్ అయ్యాను. దిమ్మ మీద పడి రోల్ అయ్యాను. మా గురుగారు ఎప్పుడు ఫ్రేమ్ చూడు రాజమాస్టర్ గారు, అలా కూర్చున్నట్టు అంతే, స్టూల్లో కూర్చొని స్టార్ట్ కెమెరా యాక్షన్ అని అలా లుక్ అలా చూసి అలా ఉంటాడు. 1 more అన్నాడు. క్యాబిన్ తిట్టాడు, మాస్టర్ సారీ మాస్టర్ నేను టిల్లోని చేయలేపాను. ఏవాడు 5 నుంచి పడ్డాడు, 3 సార్లు చెప్పాను కదా, ఇప్పుడేం టిల్లోని చేయలేదు ఎందుకు, నీ గురించి 1 more చేయాలి అన్నాడు. ఎలా చేస్తా అంటే మాస్టర్ చేస్తాం మాస్టర్. మొదలు మామూలుగానే అయింది, ఏం లేదు, అప్పుడేం కాలే. 5 నుంచి మళ్ళీ సేమ్ స్టార్ట్ కవర్ యాక్షన్ పంచి కొడితే ఎగిరి పడ్డా. ఆ దిమ్మ మీద పడినప్పుడు ఏంటంటే ఒక హ్యాండ్ కిందకి వెళ్ళిపోయింది, ఒక హ్యాండ్ పైకి వెళ్ళిపోయింది. ఆ హైట్ 2 feet హైట్ దిమ్మ. ఈ పడినప్పటికి హ్యాండ్ వెళ్ళిపోయినప్పటికి ఈ మొత్తం వెయిట్ దిమ్మ పడిపోయింది ఎక్కువ, మొత్తం లాగేసింది. లాగేసిన తర్వాత ఇటు చూసే ఇటు వాసిపోయింది, ఇటు చూసే ఇటు వాసిపోయింది, మొత్తం కందిపోయింది. స్పాట్ మొత్తం నరాలతో అలాగేసింది. మీకు తెలిసిపోయింది నొప్పి భయంకరంగా అయిపోయింది. అరిసారా? అరవలే సార్, అరవలే. ఆ నొప్పి భరించాను. తర్వాత మళ్ళీ ఫైట్ చేయాలి, కంపోజ్ నేను అసిస్టెంట్. మళ్ళీ 1 hand ఫోల్డ్ చేసుకొని అట్లా ఫైట్ కంపోజ్ చేశాను. ఈవినింగ్ ప్యాకప్ అయింది. అప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆపరేషన్ చేయాలంటే అప్పుడు డబ్బులు లేవు మన దగ్గర, చాలా తక్కువ పేమెంట్. 1300 ఇచ్చేవాళ్ళు, 50 రూపాయలు బత్తా ఇచ్చేవాళ్ళు. రోజుకి 1300? లేదు, 1 or 2 days, 1 day అయినా 2 days అయినా 1300 ఇచ్చేవాళ్ళు. అంతేనా? అట్లానా? అంటే 2 రోజులైనా 1300? ఇంకా అప్పుడు 2-3 లక్షలు అడిగారు. ఇది ఇక్కడ హార్ట్, మనం ఆపరేషన్ చేయించుకుంటే రేపు పొద్దున్న మన ప్రాబ్లం వస్తుంది, సరే వద్దులనికొస్తే ఇంకా డైలీ ఇంట్లోనే మసాజ్ చేసుకోవడం, అలా అలా రబ్ చేసుకుని అలా సెట్ అయిపోయింది. ఇంకా ఎక్సర్సైజ్ ఏదైనా వెయిట్ డబుల్ వర్క్ చేయాలి, పరబర్ చేయాలంటే వెయిట్ పడుతుంది, పెయిన్ వస్తుంది. ఇంకా అప్పటి నుంచి అది టోటల్గా అవాయిడ్ చేశాను. ఓకే. జిమ్ చేసేది, హనుమాన్ బడి అవాయిడ్ చేసి చిన్నగా వాకింగ్ చేస్తుంటా, రోలింగ్ ఫాలింగ్ బ్యాక్ ఫీల్ అన్నీ చేస్తాం. ఇప్పుడు బ్యాక్ ఫీల్ ట్విస్ట్ అని కొడతా. సర్జరీ చేయించుకోలేదు? చేయాలి. ఇంకా బాగుంటుంది, హనుమాన్ వల్ల సెట్ అయిపోయింది. దేవంతల మా ముత్తు గారి దేవాల, ఓకే, అలా సెట్ అయింది.